2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. సార్ వీడియోస్ కింద ఒకరైతే కమెంట్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, చాలా మంది విపరీతంగా చాట్ జీపీటీని అయితే యూజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ కి, డౌట్స్ కి. అందులో భాగంగానే ఒక హస్బెండ్ తన భార్యకు విడాకులు ఇవ్వొచ్చా అన్న క్వశ్చన్ కి చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ ని తీసుకొని మనం కేసులో ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు అంటారా? ఇంతకీ ఇది కరెక్టేనా లీగల్ పరంగా? వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి అయితే అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, మీకు కూడా తెలిసిందే, విపరీతంగా చాట్ జీపీటీ అయితే వాడుతూ ఉన్నారు. హెల్త్ పరంగా కావచ్చు, లేదు అంటే లీగల్ పరంగా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ కైనా దాని ఆన్సర్ ని తీసుకొని ఎలాంటి గైడెన్స్ అలాగే ఎక్స్పర్ట్ ఒక కౌన్సిలింగ్ తీసుకోకుండా దాన్ని విపరీతంగా వాడుతున్నారు. అలాంటి సందర్భాల్లోనే ఒక హస్బెండ్ వేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో, తన భార్యకి నేను విడాకులు ఇవ్వొచ్చని, ఆ సమాధానాన్ని మనం తీసుకోవచ్చు అంటారా కేసులో ఒక ఎవిడెన్స్ గా? దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది సార్, ఒకవేళ దీన్ని ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు? మనం ఉన్నది సోషల్ మీడియా యుగంలో ఉన్నాం శ్రీ గారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం టెక్నాలజీతో మనం డిపెండ్ అయిపోతున్నాం. అవును సార్. టెక్నాలజీ మనల్ని మన బుర్రలో మనం అంటే మన ఆలోచనలు, మన బ్రెయిన్ మనం యూజ్ చేయడం మానేసాం. పూర్తిగా టెక్నాలజీ పరంగా మనం డిపెండ్ అవుతున్నాం. ఎవరి ఇట్ ఇస్ కామన్, క్వైట్ న్యాచురల్. సో ఇక్కడ ఒక 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. ఒక ప్రబుద్ధుడు ఏం చేసిందంటే, చెన్నై అనుకుంటాను, ఈ చెన్నై టౌన్కి సంబంధించి తమిళనాడు జరిగిన సంఘటన. ఆయన తన భార్యకి సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. అతను డాక్టర్ కాదు, ఓ ట్రైన్డ్ పర్సన్ కాదు, ఎటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్యకి సిజేరియన్ ఆపరేషన్ ఇంట్లోనే చేశాడు. ఎలా చేశాడు? యూట్యూబ్ని చూస్తూ, యూట్యూబ్లో ఏవైతే గైడ్లైన్స్ చెప్తున్నారో ఆ యూట్యూబ్ని చూస్తూ భార్యని, వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్లకుండా తన భార్యనే సిజేరియన్ చేశాడు. చివరికి ఏమైందంటే అది వికటించి ఆ ప్రాణాలు కూడా పోయి, ఆ మొత్తానికి ఆయన తీసుకుని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జైల్లో పూసలు లెక్క పెడుతూ ఉన్నాడు ఆ ప్రబుద్ధుడు. ఇది 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఇది అందరం కూడా న్యూస్లో చూసాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా అటువంటిదే. చాట్ జీపీటీలో మనం ఏదైతే మన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటామో, ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటామో, ఎటువంటి అడ్వైజ్ కావాలని చెప్పిస్తుంటామో, ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వైజ్ కావాలి, హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటుంది. లేకపోతే ఇతరత్ర ఏదైనా ఒక అడ్వైస్ కావాలి, లేకపోతే కంటెంట్ కావాలి, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకి ఇమీడియట్గా మనం అడగంగానే నిమిషాల్లో, సెకండ్స్లో మనకు దానికి కావాల్సిన టోటల్ అంతా కూడా టెక్నాలజీ పరంగా మనకి డంపింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సైకాలజీ పరంగా దీన్ని వాడుకోవచ్చా, వాడుకోకూడదా, సిమ్టమ్స్ అనే ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇతను హీఈస్ నాట్ ఎన్ టెక్నికల్ పర్సన్. టెక్నికల్ పర్సన్ కాకుండా ముఖ్యంగా ఒక 27 ఏళ్ళ అబ్బాయి అనుకుంటాను. ఇతను ఏం చేశాడంటే, తన భార్య ఎలా ప్రవర్తిస్తుంది, తన ఇంట్లో, తన ఫ్యామిలీతో, తనతో ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఈ సిమ్టమ్స్ అన్ని పేపర్ మీద రాసుకొని ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేశాడు చాట్ జీపీటీలో. ఎంటర్ చేసే చాట్ జీపీటీ మొత్తం అంతా కూడా ఆ ఇన్పుట్ తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చింది. ఇక మీ భార్యకి మీరు విడాకులు ఇచ్చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే విడాకులు ఎలా ఇవ్వాలి అంటే కూడా విడాకులు ఇవ్వడానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ కూడా అది చెప్పడం జరిగింది. అక్కడ వరకు మాత్రం ఓకే. దీన్ని కోర్టులో మనం ఒక ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయొచ్చా, చేయకూడదా? కోర్టులో ఒక భార్యకి, అంటే తన భార్యకి విడాకులు ఇవ్వాలంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 అన్నది, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏదైతే మన చట్టం ఉందో, చట్టంలో చెప్పినటువంటి ఆ క్లాజెస్ ఉంటేనే తప్ప భార్యకు కానీ, భార్యకు కానీ, భార్య భర్తకు కానీ విడాకులు ఇచ్చే అవకాశం లేదు. ఏమిటా పాయింట్స్? నేను కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. క్రూయాలిటీ అంటే భయంకరంగా ఆ యొక్క భార్యని కానీ వేధిస్తూ ఉందనుకోండి, భార్య క్రూయల్టీగా కొట్టడం కానీ, తిట్టడం కానీ, పిచ్చిగా ఆవిడ ప్రవర్తిస్తూ ఉందనుకోండి, అటువంటి ఆ వ్యక్తి మీద దాన్ని ఎవిడెన్స్లు గ్యాదరించాలి. అది వాట్సాప్ గ్రూపులు ఉంటే వాట్సాప్ గ్రూపులు, లేకపోతే కంటెంట్, అవన్నీ కూడా కంటెంట్ ఎవిడెన్స్ అన్ని తీసుకోవాలి. అవన్నీ కూడా భద్రంగా పెట్టిన కోర్టు ముందుకు ఒక ఆధారంగా చూపించగలిగితే అటువంటిప్పుడు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 అడల్టరీ అంటారు. అడల్టరీ అంటే శారీరక సంబంధం ఒకరితో కాకుండా మల్టిపుల్ యాక్సెసిబిలిటీ పెట్టుకుని కానీ ఉన్నట్టుగా కానీ ప్రూవ్ చేయగలిగితే అడల్టరీలో కూడా అది తప్పనిసరిగా కూడా
అది మనం ఒక ఎవిడెన్స్గా చూపించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మెంటల్ డిజార్డర్ అంటే మానసిక స్థాయి లేకపోవడం. కొంతమంది ఒక ప్యానక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే భర్తతో సరైన ప్రవర్తన ఉండదు, భర్తతో పాటు పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు, అప్పటికప్పుడే ఏడుస్తుంటారు, అప్పుడప్పుడే నవ్వుతూ ఉంటారు, అప్పుడప్పుడే కొట్టేస్తుంటారు, అప్పుడప్పుడే తింటుంటారు, భోజనం దగ్గర కూర్చున్నాక పల్లెలు అంటే తింటున్నటువంటి ఆ గిన్నెలు కంచాలు ప్లేట్లు కూడా ఎగురుతూ ఉంటాయి. అంటే ఒక రకమైనటువంటి ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. దానికి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికల్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ అన్ని ఉంటే వాటిని ఆధారంగా చూపించి చెప్పొచ్చు. ఇక ఇంపార్టెన్సీ అంటారు, అంటే ఒకరి మీద ఒకరికి శారీరకంగా ఉన్నటువంటి ఆ కోరికలు లేకుండా ఇంపార్టెన్సీగా ఉండేటప్పుడు దాన్ని ఆధారంగా చూపించి కూడా మనం కోర్టు నుంచి డివోర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక డిసెషన్ అంటారు, అంటే ఆ ఇంటి నుంచి గెంటేయడం, బయటికి వెళ్ళిపోమని చెప్పి, మా ఇంట్లో ఉండొద్దని చెప్పి మెడపెట్టి బయటకి గెంటేసే సందర్భాలు చేస్తారు. అటువంటి సందర్భాల్లో కూడా విడాకులు కోరుకునే సందర్భం ఉంటుంది. ఇది కాకుండా 2 ఏళ్ళ ఒక 7 years పాటు ఖచ్చితంగా గల్లంత అయిపోవడం, అంటే అబ్స్కాండ్ అయిపోవడం, పూర్తిగా ఎటువంటి కాంటాక్ట్స్ కూడా లేవు, ఈ అబ్బాయి తెలియదు, ఈ అమ్మాయి అనామకంగా తిరుగుతూ ఉంటుంది 7 ఏళ్ళు కంటిన్యూగా వితౌట్ ఎనీ బ్రేక్, కంటిన్యూగా 7 years, అంటే ఒకటే క్యాలెండర్లో ఒక దీంట్లో 7 years గ్యాప్ లేకుండా ఉండిపోతే దాన్ని కారణంగా చూపించి కూడా డివోర్స్ ఇప్పించుకోవచ్చు. ఇలా సెక్షన్ 13 మనకి చాలా కారణాలు చూపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, నాకు ChatGPT చెప్పింది సార్, ChatGPTలో నాకు డివోర్స్ ఇచ్చేయమంది కాబట్టి నేను డివోర్స్ ఇచ్చేయొచ్చా అంటే ఇది సాక్షి ఆధారాలుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెల్లవు సార్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ వెళ్తాయి కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ బాబులు పాపం చిన్న వయసులో వాళ్ళు కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతారు. మానవతా సంబంధాలు, మానవీయ కోణాలు ఇటువంటివి వాళ్ళ మధ్య చాలా తక్కువగా ఉంటాయి. అంటే పేరెంట్స్ చెప్దామన్నా వినే పరిస్థితులు లేరు చాలా మంది. టెక్నాలజీ చెప్తేనే వినే పరిస్థితులు ఉంటారు. ప్రతిదానికి కూడా టెక్నాలజీ అంటారు. ఇటువంటి సందర్భాల్లో మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ డివైస్ పనిచేస్తాయి కదా, ఏదైనా ఫోటో తీసుకుంటే పనిచేస్తుంది, వీడియో పనిచేస్తుంది, రికార్డింగ్స్ పనిచేస్తాయి, ఇవన్నీ కూడా రికార్డింగ్స్ పనిచేస్తాయి కదా. మరి ChatGPT కూడా అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైసే కదా. అంటే ChatGPT యొక్క డివైస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పని చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను దయచేసి ఒకటి అంటాను, ముఖ్యంగా మీరు ఆయా రంగాలు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక డాక్టర్గా మీకు ఏదైనా ఒక మెడికల్ సంబంధించింది కన్సల్ట్ ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో దానిలో నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి మాట్లాడండి. ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి సైకియాట్రిస్ట్కి సంబంధించండి. లేదా లీగల్ పరంగా మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారు, ఒక అడ్వకేట్ని ఫీజు ఇచ్చి మీరు ఇలా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక అడ్వైజ్ కావాలంటే మీరు ChatGPT ఇతరత్ర ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు తప్పించి దీన్ని మనం కోర్టులో ఎవిడెన్స్గా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ తీసుకోవడం కోసం ChatGPTలో నేను ఇన్పుట్ చేశాను కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసి దగ్గరగా పెట్టుకోను. అందుకనే నేను టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. మనం మరి ఎక్స్ట్రా బియాండ్ లిమిట్స్ మనం వాడుకుంటే రేపు రకరకాల కాన్సిక్వెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా 25 నుంచి 30-32 ఏళ్ళ ఉన్న అబ్బాయిలు ఎక్కువగా ఫేస్ చేసిన సమస్య. భార్యతో కాపురం చేయాలంటే కూడా ఒకసారి ChatGPTలోకి వెళ్ళి ఇప్పుడు ఆ మూడ్స్ని ఎంటర్ చేసి భార్యతో మాట్లాడాలంటే కూడా, భార్య దగ్గరికి వెళ్ళాలంటే కూడా, నాట్ ఓన్లీ భార్యనే కాదు, బోత్ సైడ్స్ వైస్ వర్సా నేను చెప్తున్నాను. ఒకసారి వెళ్ళి మాట్లాడి నేను తనతో వెళ్ళొచ్చా, తనతో మాట్లాడొచ్చా, తన ఈ రకంగా బిహేవ్ చేసింది అంటే కంప్లీట్గా ఎలా అయిపోయారంటే రాబోయే మన పిల్లల తరం చూస్తుంటే కొంతకు భయం వేస్తుంది శ్రీగారు. వాళ్ళు ప్రతి దానికి కూడా ఎమోషన్స్ని ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలంటే మన పేరెంట్స్ మనకేం చెప్పాలా, మనం ఉన్నటువంటి మన సమాజంలో మనం చూస్తున్న చుట్టుపక్కల మనం మాట్లాడుకుని చేస్తాం. కానీ ఈ ChatGPT చెప్తే ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకో అంటే ట్యాబ్లెట్ వేసుకోవడం, నువ్వు ఇప్పుడు మంచినీళ్ళు తాగు అంటే మంచినీళ్ళు తాగడం, నువ్వు భోజనం టైం అయింది లే అంటే భోజనం టైంకి లేవడం, ఇలా సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి దాన్ని మనం ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టుకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, కోర్టుకు కావాల్సింది ఓన్లీ ఎవిడెన్సెస్. అయితే ఎవిడెన్స్ అని చెప్పారని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో ఉన్న ఎవిడెన్స్ అన్ని పనికొస్తాయని చెప్పి ChatGPTనో లేకపోతే ఈ ప్రాక్సిటీ అని చెప్పి 2-3 రకాల ఏఐలు తిరుగుతున్నాయి. ఈ రకరకాల ఏఐతో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో మనకి ఇవి ఒక ఎవిడెన్స్ లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేసే అవకాశం 100% లేదు శ్రీ గారు. గ్రేట్ సార్, చాలా మందికి ఉన్న డౌట్ అండ్ చాలా మంది కూడా అండ్ మీరు అన్నట్టుగానే హాస్పిటల్లో జరిగిన అంటే యూట్యూబ్లో చూసి సిజరీన్ ఆపరేషన్ కావచ్చు, లేదు అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు, వీటికి క్లారిటీ అనేది చాలా అవసరం సార్. లేదు అంటే ప్రతి ఒక్కటి కూడా అందులోనే అడిగేసి దాంట్లో ఆన్సర్స్ తీసుకొని అది కరెక్టేనా కాదా అని ఆలోచించకుండా ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ని విపరీతంగా యూజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎనీవే సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.